హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు గుణరూప ట్రావెల్ బ్లాగ్స్. లైక్ కరెంట్లీ ఇట్స్ రైనీ మార్నింగ్. సో రెయిన్ అంతా కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే మేము మురుడేశ్వరంలో ఉన్నాము. అందరికీ తెలిసింది. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమయ్యేది, మురుడేశ్వరంలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ హార్డ్లీ 5 minutes వాక్ అంట. సో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇంకా చూద్దాం రండి టెంపుల్ ఎలా ఉంటుందో. కనబడుతుందా శివుడి విగ్రహం ప్లస్ గోపురం, అక్కడికి వెళ్తున్నాం మేము. నైస్, సో మెనీ స్టెప్స్. అది వచ్చి మెయిన్ గోపురం. బ్యాక్ సైడ్ చూస్తున్నారా గోల్డ్ కలర్లో, అది యాక్చువల్గా మెయిన్ గర్భగుడి, మెయిన్ టెంపుల్. ఇక్కడ లార్డ్ శివ స్టాచ్యూ.
చూసారు కదా ఇప్పటివరకు మురుడేశ్వర. సో మురుడేశ్వర అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు గోకర్ణ. మురుడేశ్వర టెంపుల్ గురించి చెప్పాలంటే టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ లిఫ్ట్లోకి పైకి తీసుకెళ్తారు గోపురం నుంచి, అది కూడా ట్రై చేయండి. 20 రూపీస్ టికెట్. సో పైకి వెళ్తే డిఫరెంట్ వ్యూస్ వస్తాయి బాగా. అంటే మనకు డ్రోన్ షాట్స్ ఎలా ఉంటాయి అలా వస్తుంది అన్నట్టు. మీ ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో అట్లా. సో ప్లస్ ఇంకా పైకి వెళ్ళంగానే అది మన మెయిన్ లార్డ్ శివ అది ఉంది కదా, అది విగ్రహం పైన. దాని కింద కూడా కొంచెం కేవ్స్ లాగా అంటారు, అంటే మన రావణాసురుడి చరిత్ర అంతా చెప్తారు దాంట్లో. అది కూడా ఓకే, 1 టైం వాచబుల్. సో ఇంకా హోటల్కి వచ్చేసి చెక్అవుట్ చేసి నౌ అగైన్ వీఆర్ గోయింగ్ టు గోకర్ణ. నౌ తెలంగాణ లేదు, అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ మురుడేశ్వరం నుంచి క్రాస్ అయ్యాము, రెయిన్ స్టార్ట్ అయిపోయింది. నౌ లెట్స్ ఇంకా వర్షం తగ్గితే కొంచెం ఎక్కడైనా లంచ్ చేసి దెన్ విల్ గో టు గోకర్ణ. దట్స్ అ ప్లాన్ నౌ. నీ దగ్గర మిర్జాన్ ఫోర్ట్, యానా కేవ్స్, అప్సరకొండ ఫాల్స్, మురుడేశ్వర టెంపుల్. కసర్కోడ్ ఎకో బీచ్. కసర్కోడ్ బీచ్, ఈ బీచ్ కూడా క్లోజ్ యాక్చువల్లీ డ్యూ టు మాన్సూన్. వాళ్ళు కంప్లీట్లీ క్లోజ్ చేశారు ఆల్ బీచెస్. దే నియర్ బై. Good for precaution. ఇక్కడి నుంచి వెళ్ళేది బాబు, బోట్లన్నీ చూడ అంతా సెటప్ అంతా.
ఇన్ని బోట్లు పెద్ద పెద్ద బోట్లు ఇవే పెద్ద బోట్లు మునిగిపోతుంది అలా ఎన్నున్నాయి. ఓకే, ఫైనల్గా ఈ రూమ్ ఫైనలైజ్ అయింది. రూమ్స్ అయితే బుక్ చేయలేదు, సో డైరెక్ట్గా బుకింగ్ చేశాను గోకర్ణలో. డైరెక్ట్గా వచ్చాము, 3 హోటల్స్ అయితే ఇది ఓకే అయింది. సో కార్ పార్కింగ్ కూడా సపరేట్గా ఉంది. సో ఇయర్ నాన్న ఎక్స్ప్లెయిన్ చేయ రూమ్ని. ఓకే, దిస్ ఈజ్ ఈ బెడ్రూమ్ టైప్ ఏంటంటే యాక్చువల్గా కింద నుంచి 2 తీయచ్చు. నన్ను లోపల క్లోజ్ అని అన్నది. ఓ బెడ్ తీస్తే వెళ్తుంది కదా. ఈ బెడ్ తీస్తే చూసారా, బెడ్ లోపలికి వెళ్ళిపోయింది. నాన్న తీ, నువ్వు చేతులే. సో ఫ్యామిలీ 4-5 మెంబర్స్ వస్తే ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు. చూసారా, పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఈజీగా పైన ఒక 3, అటుపక్క ఇటుపక్క ఒక 5 మందికి, ఫ్యామిలీ ఆఫ్ 5 ఈజీగా పడుకోవచ్చు. వెరీ నైస్ రూమ్. ఏసీ రూమ్ కూడా ఉంది, ఏసీ కూడా. హియర్ కమ్స్ మీ. ఇప్పుడు రెస్ట్ రూమ్ ఒకసారి చూద్దాం. సపరేట్ గీజర్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ సీవీ ఎలా ఉందో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా బాగుంది. యా, హ్యావ్ ఎ నైస్ ప్లేస్. యాక్చువల్గా ఇది వచ్చి ప్రేమ హిల్ టాప్ రెస్టారెంట్ అండ్ రూమ్స్ గోకర్ణ. యాక్చువల్లీ ఈ హిల్ టాప్ గురించి యాక్చువల్గా రేపు చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది కదా, ఎందుకంటే కార్ పెట్టుకోవడానికి కూడా సెపరేట్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.